మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేటీకరిస్తున్నారు అనే ప్రచారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రచారంపై స్పందించిన రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఇతర వేదికల్లో వస్తున్న వదంతుల్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కృష్ణబాబు, ఇందులో భాగంగానే 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా వెల్లడించారు. ఇక పర్యావరణ పరిరక్షణ, ఆధునీకరణ, ప్రజా రవాణా సేవల విస్తరణ లక్ష్యంగానే ఈ బస్సుల్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉంటుందని, కేంద్రం అమలు చేస్తున్న విధానాలు, నిబంధనల మేరకే రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెరదించింది. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తే ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ప్రైవేటీకరిస్తున్నారు అనే ప్రచారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తలతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ప్రచారంపై స్పందించిన రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఇతర వేదికల్లో వస్తున్న వదంతుల్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న కృష్ణబాబు, ఇందులో భాగంగానే 750 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీకి అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా వెల్లడించారు. ఇక పర్యావరణ పరిరక్షణ, ఆధునీకరణ, ప్రజా రవాణా సేవల విస్తరణ లక్ష్యంగానే ఈ బస్సుల్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఉంటుందని, కేంద్రం అమలు చేస్తున్న విధానాలు, నిబంధనల మేరకే రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెరదించింది. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తే ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.